మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయని బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి, ఇదిగో ఈ వారాంతమున విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధులు మమ్మల్ని చేర్చి కొన్ని నిమిషాలు నిన్ను గణపరిచి నిన్ను స్తుతించి, ఇదిగో నీ పాద సన్నిధిలో సంఘ క్షేమార్థమై ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేయుటకు, నిన్ను బ్రతిమలాడుకున్నట్టుకు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. నిలబడిన నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని చదవబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఒక బలమైనటువంటి అభిషేకంతో మమ్మల్ని నింపి, అయా ప్రభ, ఒక బలమైన విజ్ఞాపన నీ పాద సన్నిధులు మేము చేయనట్లుగా మా మనసును మా ఆత్మను సిద్ధపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం ప్రైజ్లాడు. హల్లెలూయా. దానియేలు గురించి మనం ఎన్నో సార్లు మనం విన్నాం. దానియేలు దేవుని చేత ఒక మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. దానియేలు, నీవు బహుప్రియుడవు అనే ఒక శ్రేష్టమైన సాక్ష్యం, ఒక మెప్పు దేవుని దగ్గర పొందినటువంటి వ్యక్తిగా దానియేలు జీవితం మనకు తెలుసు. ఈ రోజుల్లో మనం బ్రతకడానికి, అంటే నమ్మకంగా బ్రతకడానికి, దేవునికి లోబడి బ్రతకడానికి, అది మందిరానికి రావడానికి కావచ్చు, ప్రార్థన చేయడానికి కావచ్చు, యథార్థంగా బ్రతకడానికి కావచ్చు, ప్రార్థన ఆ భక్తి జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావచ్చు, ఇలా బ్రతకడానికి ప్రతి ఒక్కరూ ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటే మనం మంచి భక్తి చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఏమీ లేకపోతే ప్రశాంతంగా తిని పడుకుంటారు. అంతకుమించి ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. క్రైస్తవుడి జీవితంలో శ్రమ బాధ లేకపోతే క్రైస్తవుడు ఎంత సోమరిపోతులు అంటే ఎవరు ఉండరు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను అనుభవిస్తున్నాననే తలంపు వాళ్ళ హృదయాంతరంగంలో ఉంటే ప్రశాంతంగా తిని పడుకుంటారు తప్ప దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయరు. నేను క్షేమంగా ఉన్నానే, ఇలాంటి క్షేమం అనేకులు కావాలని ఆలోచనతో ఎవరు కనిపెట్టరు. నెహెమ్యా లాంటి మనస్తత్వం ఉందంటారా? నెహెమ్యా షూషను కోటలో ప్రశాంతంగా రాజు ఎదుట ఉండి, రాజుకు పానం అందించేవాడిగా ఉండి ఆనందంగా బ్రతుకుతున్నప్పుడు తన సహోదరులు ఇబ్బందులు ఉండంగానే ఆయన ఏమయ్యాడు? నేను ముందే చెప్పాను, ఆ దేశాన్ని, ఆ ఊరిని వదిలిపెట్టేస్తే ఎప్పుడు బాగుపడే ఉండేవాళ్ళు. వదిలిపెట్టలేదు కాబట్టి ఈరోజు అలా స్థితిలో ఉన్నారు అని సమర్థించుకోలేదు. అయ్యో, నా పితరులుండే పట్టణం నేలమట్టమైపోయింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఎట్లా ఆ పట్టణాన్ని కట్టాలి? నేనైతే క్షేమంగా ఉన్నానే, నా పితరులని పట్టణం కాలిపోయింది, బూడిదైపోయింది, ఎట్లా అది తిరిగి కట్టబడాలనే ఒక వేదన హృదయంతరంగంలో ఉంది. క్షేమకాలంలో ఎదుటి వారి క్షేమం గురించి ఆలోచించడం చాలా కష్టం, రాదు కూడా. ఎవరికో బాగలేదని చెప్తేనే మనసు రాదే ప్రార్థన చేయడానికి, ఆశ రాదే వాళ్ళ పక్షాన కన్నీరు కార్చడానికి. ఇంకా మనం క్షేమంగా ఉంటే ఇంకా ఎదుటి వారి గురించి ఏమైనా ఆలోచనలు వస్తాయి? రావు. కానీ దావీదు జీవితం దానికి వ్యతిరేకంగా చిన్న వయసులోనే చెరపట్టబడి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, తల్లిదండ్రుల ఆదరాభిమానాలు లేక, బంధువులు లేక, సొంత ఊరు కాక, ఎక్కడో దీనుడిగా ఎవడో ఒక ముద్ద పడేస్తే తిని బ్రతకాల్సిన స్థితిలో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన ఆ పరిస్థితుల్లో తాము నమ్మిన దేవుని పట్ల మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాము నమ్మిన దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు మనం బలమైనటువంటి భక్తి నేర్పగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆ విశ్వాసాన్ని కలిగి బ్రతుకుతారు. వాడికి వయసుకు వచ్చినాక తెలుసుకుంటారులే, ఇంక మనం చెప్పేది ఏముందని వదిలేసామనుకోండి, వాడు తెలుసుకునేటప్పటికి చాలా నష్టం జరిగిపోతుంది. కొన్నిసార్లు అది
తిరిగి తెచ్చుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. అందుకని బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎట్లా దీవిస్తాడు, ఎలా బలపరుస్తాడు, శ్రమల్లో మనం ఎలా తట్టుకోవాలి, ఎవరు ఎలా తట్టుకున్నారనేది అవకాశం ఉన్నప్పుడల్లా పిల్లలకు చెప్తూ ఉండాలి. ధైర్యాన్ని నూరు పోస్తూ ఉండాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు దూరంగా బ్రతకాల్సి వచ్చినప్పుడు నీతిగా బ్రతుకుతే దేవుడు వారి పట్ల దేవుడు జరిగించి క్రియలేంటో వరకు చెప్తూ ఉండాలి. అలా చెప్పకుండా వదిలేసామనుకోండి, చెడు స్నేహమో పరిస్థితుల ప్రభావమో బిడ్డలు పాడైపోయి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. కానీ దానియేలు జీవితంలో మరి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహమో వాళ్ళ పెంపకమో, కానీ చిన్నప్పుడే దేవుని పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్న వారు బానిసలుగా బబులోనికి కొనుపోబడిన తర్వాత అక్కడ దేవుని కృపను బట్టి వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాలా జ్ఞానాన్ని కనపరుస్తున్నారు, వీరు రాజుకు ఉపయోగపడతారేమో అని వారిని ప్రత్యేకపరిచి దాసులుగా కాకుండా ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. జనరల్గా మనమైతే ఏం చేస్తామంటే, దేవుడు నన్ను ప్రత్యేకపరిచి గొప్ప కృపనిచ్చాడని దాంతో అడ్జస్ట్ అయిపోయి అక్కడనే మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఇప్పుడు దానియేలు జీవితంలో ముందుగానే రాజు ఆజ్ఞ ఇస్తాడు, వచ్చిన బాలురలో ఎవరైనా కాస్త తెలివి కలిగి ఉండి జ్ఞానం కలిగి ఉండి రాజ్యానికి ఉపయోగపడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కనిపెట్టండి, వాళ్ళకు ట్రైనింగ్ ఇద్దాం, ఉపయోగపడతారేమో, వాళ్ళు దాసులు కానీ అన్నప్పుడు ఇప్పుడు దానియేలుతో పాటు షడ్రకు మెషకు అబేద్నెగో ఈ నలుగురిలో ఒకలాంటి నమ్మకం, ఒకలాంటి విశ్వాసం కలిగిన దాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఇంకా ప్రత్యేకించబడ్డారు కాబట్టి రాజు భుజించే భోజనం వాళ్ళకి పెట్టారు. కానీ వీళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మనమైతే కమిట్ అయిపోతాం, మేము దాసులుగా వచ్చిన దేవుని కృప మా మీద ఉంది, రాజమందిరంలో మేము కూర్చొని రాజు భుజించే భోజనం మేము తినడానికి దేవుడు కృప చూపించాడని గొప్పలు చెప్పుకుంటాం. అది అపవిత్రమైనది, అది దేవుని దృష్టికి నిషిద్ధమైనది. మన హెచ్చించబడే విషయంలో కూడా అది వాక్యానుసారమా కాదని ఆలోచన కలిగి ఉండాలి. ఇది దేవుని చేత మనం హెచ్చించబడగలిగిన స్థితిన మనమే, లేకుంటే మన కష్టార్జితాన్ని బట్టి కావచ్చు, మన జ్ఞానాన్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం ఒక స్థితిలోకి రావచ్చు. కానీ అది దేవునికి సాక్షార్థకరంగా ఉందా, మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉందా అని గమనించకుండా ఉంటే గర్వం మన హృదయంతరంలోకి వచ్చి అది హెచ్చించబడిన దాన్ని బట్టి గర్వించి దుష్టులు క్షేమము కలిగినది మైమర్చి నష్టపోయినట్టుగా, నశించినట్లుగా నన్ను దేవుడు దీవించాడు అనే భ్రమలో నాశనం అవుతూ ఉంటాడు. వాస్తవానికి దేవుడు వాళ్ళకు ప్రత్యేకమైన కృపనిచ్చాడు, రాజు భుజించి భోజనం తినడానికి అవకాశం ఇచ్చాడు. తిన్నారా? మనమైతే ఏం చేస్తామంటే దేవుని కృప అని సంతోషంగా అప్పజెప్పుకొని అలా బ్రతుకుతాం. కానీ ఏ స్థితిలోనైనా ఇది దేవుడు చిత్తమా కాదా అని పరీక్షించి నమ్మకంగా బ్రతకాలనే తృష్ణ చిన్న వయసులోనే దానియేలు తన స్నేహితులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే నమ్మకంగా బ్రతకలేని వారి జీవితాల్లో అన్నీ వ్యతిరేకంగా ఉంటే నమ్మకాన్ని కాపాడుకోగలుగుతారా? నమ్మకాన్ని ప్రదర్శించగలుగుతారా? ఈ రోజులో ఆ నమ్మకం కలిగిన వాళ్ళకి ఎవరు ఉండట్లేదు. అన్నీ ఉండా సరే, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు, కుటుంబ సమస్యలు లేకుండా నెమ్మది కలిగి అన్నా సరే నీతిగా బ్రతకలేకపోతున్నారు, దేవుని దృష్టి యథార్థంగా ఉండలేకపోతున్నారు, ఆ త్రోవలో సరిగా నడవలేకపోతున్నారు. ఇంకా శ్రమ కలిగితే వాళ్ళ యథార్థత నిలుస్తుందా? అస్సలు నిలబడదు. దేవుని దూషించి, దేవుని నిందించి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. కానీ దానియేలు జీవితంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండినా, అలాంటి పరిస్థితులు కాస్త అవకాశం వచ్చినా పాపానికి కమిట్ అవ్వలేదు, పాపానికి లోబడలేదు, ప్రత్యేకపరుచుకున్నారు. మన బ్రతుకులో దేవుని నమ్మిన వారమని చెప్పుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే మన భక్తిలో, మన ప్రవర్తనలో ప్రత్యేకత. ఏదైనా సరే ప్రత్యేకంగా బ్రతకగలిగిన వారే దేవుని చూపించగలుగుతారు, దేవుని యొక్క చిత్తాన్ని లోకానికి చాటగలుగుతారు. ఆ ప్రత్యేకత లేకపోతే ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన త్రోవలో నడవకపోతే వాడు అబద్ధికుడు అని అంటాడు. మీరు కానీ తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు
తీతుకు రాస్తూ ఒక మాట అంటాడు. 16 వచనం 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారమ విషయము భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చెప్పుకోవడానికి ఏముంది? ఖర్చా? ఫ్రీ కదా. కానీ నీతిగా బ్రతకాలంటే చాలా కష్టం. చెప్పుకోవడానికి పెద్ద ఖర్చు లేదు. ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని మాటలని చెప్పొచ్చు. మరి చెప్పిన మాట ప్రకారం బ్రతకడం అంత ఈజీనా? కాదు. ఇక్కడ కూడా అంటాడు, దేవుని ఎరిగిన వారు అని చెప్పినట్టుగా బ్రతకాలి, లేకపోతే అబద్ధికుడు అని అక్కడే ఉంటుంది. ఆ అధ్యాయులు కాకుండా యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక అబద్ధికుడు. తర్వాత 2వ అధ్యాయంలో కూడా చూడమ్మా ఒక మాట, 6వ వచనం. కింది వచనం. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగూ తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా నడిచాడు? పాపము లేకుండా నడిచాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు, ఎదుటి వారిని క్షమించాడు, ఏ స్థితిలో అయినా సరే ప్రేమను చూపించాడు. ఇవన్నీ కూడా క్రీస్తు నందు ఉండవలసిన వారి యొక్క లక్షణాలు. ఆయన ఎందు ఉన్నామని చెప్పుకొని సహోదరుల ప్రేమ లేకుండా, దేవుని ఆ యొక్క కనికరాన్ని ఉండకుండా, ఇంకా కింద ఉంటుంది పైకి భక్తి గల వారమని చెప్పుకుంటూ ఎదుటి వారిని ద్వేషించువారు. అక్కడే ఉంది 9వ వచనం, తన సహోదరిని ద్వేషించువారు ఎప్పటి వరకు చీకట్లో ఉన్నాడు అనే మాట ఒకటి ఉంటుంది. తర్వాత 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరి ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరిని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. తన దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొందుచున్నాము. దేవుని మాటలు చెప్పడం చాలా ఈజీ, దాని ప్రకారంగా ఉండడం చాలా కష్టం అనేది ఆ మాట మీకు గుర్తు చేయడానికి చెప్తున్నా. కానీ దానియేలు జీవితంలో ఎంత కష్టమైనా సరే పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అవకాశం వచ్చినా పాపము చేయకుండా జాగ్రత్త పడ్డారు. అదే కదా దేవుని కోసం బ్రతకడం అంటే. చేయడానికి అవకాశం ఉన్నా చేయకుండా ఉండడమే ప్రత్యేకత. ఇంక చేసిన తర్వాత చేయాల్సి వచ్చింది, అలా జరిగిపోయింది అని కప్పిపుచ్చుకుంటే అది ప్రత్యేకత ఏం కాదు కదా. అలా ప్రత్యేకించుకుని దేవుని కోసం నిలబడ్డాడు. అలాంటి దానియేలు జీవితంలో ఇంతగా నమ్మకంగా బ్రతకడానికి కారణం ఏంటంటే దానియేలు యొక్క ప్రార్థన అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానియేలు యొక్క ప్రార్థన. ఎవరైతే దేవునితో వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వాళ్ళ ప్రవర్తనలో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళ ప్రార్థనలో కూడా బలం ఉంటుంది. సమాజంగా కూడినప్పుడు చేసే ప్రార్థన వేరు. ప్రార్థన మనం చేయొచ్చు, కన్నీరు కార్చొచ్చు, ఎదుటి వారి గురించి భారంగా తెలిసినప్పుడు మన హృదయంలో వాళ్ళ పట్ల పరితపించి, అయ్యో నా సహోదరుడు, అయ్యో నాకు తెలిసిన వాళ్ళు ఇంత వేదనలో ఉన్నారా, ఇంత దుఃఖంలో ఉన్నారా, ప్రభువా కనికరించు, దయ చూపించని వారి పక్షాన మొరపెట్టొచ్చు. ఇంకంతటితో అయిపోతుంది. మరి దేవునితో సంబంధం, దేవుని పట్ల నమ్మకం కలిగి బ్రతకడం అనేది వ్యక్తిగతమైన ప్రార్థన బట్టే ఉంటుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవునితో ఒక వ్యక్తిగత ప్రార్థన సంబంధం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారి ద్వారా దేవుడు క్రియలు జరిగిస్తాడు, అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, అలాంటి వారిని దేవుడు నమ్మకంగా వాడుకుంటాడు. అలాంటి వారు దేనికి భయపడరు. మనము సంఘంలో చేసే ప్రార్థన వేరు, చెప్పుకున్నాం కదా, బాధలో వచ్చే ప్రార్థన వేరు.
ఎదుటివారి గురించి. కానీ దేవునితో వ్యక్తిగతంగా ఒక టైం కేటాయించి ప్రత్యేకపరచుకొని ఖచ్చితంగా ఆ సమయంలో దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి చేసే ప్రార్థన ఎంతటి బలాన్ని అనుగ్రహిస్తుందంటే, అది ప్రాణం మీదకి ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలుగుతారు. కారణం ఏంటంటే, ఆ సహవాసంలో దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి వాళ్ళు కలిగిన ధైర్యం అలాంటిది. ఆ ప్రార్థనలు ఉన్నటువంటి ధైర్యం అలాంటిది. కాకపోతే అందరు బిజీ కదా, 24 అవర్స్ 24/7 ఏదో ఒక పని. అసలు ఒక అరగంట ఒక గంట దేవుని కోసం కేటాయించలేని స్థితి. ఒక గంట, రోజులో ఒక గంట మహోన్నతమైన దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, రేపు ఆయనతో ఉండవలసిన వారమై ఉన్నాం. కానీ ఒక గంట ఆయనతో ఉండడానికి కానీ, ఒక గంట ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించడానికి కానీ ఉండం. ఎందుకంటే ఆయన కనిపించడు కదా. కనిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు ముచ్చట్లు పెడతాం. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలంటే వచ్చి మన ఇంట్లో కూర్చోవాలి దేవుడు, అంతే. రామ్మా, ఈ టైంకి నేను వచ్చాను, కూర్చో, ఏంటో చెప్పు అని దేవుడు వచ్చి అడిగి పిలిస్తే వచ్చి అప్పుడు కూర్చుంటారు తప్ప, లేకుంటే ప్రార్థన చేయడానికి మనసు రాదు, ప్రార్థన చేయరు. కనిపించడు కదా దేవుడు. మరి కనిపించే వాళ్ళతో మాట్లాడతారు, గంటలు గంటలు మాట్లాడతారు, సమయం ఎంతైనా స్పెండ్ చేస్తారు. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈవెన్ విశ్వాసులు కావచ్చు. వారితో ఎంతైనా టైం స్పెండ్ చేస్తారు, అన్ని విషయాలు చర్చిస్తారు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తారు. కనిపించని దేవునికి అంటూ ఒక సమయాన్ని ఇవ్వాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి, ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ఆ ప్రార్థన ద్వారా ఆయన దర్శించాలి, ఆ దర్శనం ద్వారా ఒక బలం పొందుకోవాలి, వ్యక్తిగతంగా బలపరచబడాలని ఆశ మాత్రం వ్యక్తిగతంగా ఎవరి జీవితాల్లో ఉండట్లేదు. ఆయన కనిపించడు కాబట్టి మనకు పెద్ద ఆసక్తి ఉండదు. ఆయన మాట్లాడు కాబట్టి మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను అంటాను, ఒక నెల రోజులు ఖచ్చితంగా ఒక టైం కేటాయించుకొని, ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకొని, ఆ టయానికి అన్ని వదిలిపెట్టి ఆయనతో గడపడానికి కనిపెట్టి ప్రార్థించి, ఆ టయానికి ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, రా మాట్లాడాలి. మనం ఆయనకు ఒక సమయం ఇస్తే ఆయన మనం వదిలిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన కోసం ఎదురు చూస్తున్న వారి దగ్గరికి వచ్చేవాడు. ఆయన కోరుకున్నదే కదా, మనతో ఉండాలని ఆశ, మనతో కూడా బ్రతకాలని, అంటే మనతో ఉండి మనం నడిపించాలని కోరిక. విడిపించి నడిపించడానికి వచ్చిన దేవుడు వారిలో కూడా నివసించాలని ఆయన తన కోరికను వ్యక్తపరిచిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించాను, నా పని అయిపోయింది. తప్పించాను, నా పని అయిపోయింది. రక్షించాను, నా పని అయిపోయింది. కాపాడాను, నా పని అయిపోయింది. అభివృద్ధి పరిచాను, నా పని అయిపోయింది అనుకునే దేవుడు కాదు. వారి అభివృద్ధిలో, వారి కష్టాల్లో, బాధలో, ఇరుకులో నేను వారితో కూడా ఉండాలని ఆశపడే మన మధ్యలోకి వచ్చిన దేవుడు, రావడానికి ఇష్టపడ్డ దేవుడు. అలా ఒక టయాన్ని మనం కేటాయించుకొని ప్రార్థన చేసుకోగలిగితే దానియేలులాగా మనము కూడా ఒక బలాన్ని ప్రదర్శించగలుగుతాం, ఒక ప్రత్యేకతను పొందుకుంటాం. మనం ఎక్కడ ఉన్నా సరే ఒక ఆధిక్యతలోకి మనకు వస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దానియేలు జీవితంలో ఆయన ప్రార్థన అనుభవాన్ని బట్టి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 6వ అధ్యాయం, మనం చదువుకున్న 6వ అధ్యాయంలో ఆ 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటలను బట్టి ఆయన ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని కేటాయించుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యథాప్రకారంగా తన ఇంటి పై గది, చూడండి, తన ఇంటి పై గది, ఒక స్థలం, ఒక గదిలో ఒక స్థలం, కిటికీ, అంటే యెరూషలేము వైపు తెరవబడిన కిటికీ. మనం కూడా మన ఇంట్లో ఒక గది, ఒక స్థానం, మన మంచం పక్కన ఒక మూల, ఒక కాస్త సమయం దొరికితే చాలు మనము మోకాళ్ళ మీద కూర్చొని ఆ యొక్క మంచం మీద చేతులు పెట్టుకుని ప్రార్థించడానికి ఒక స్థానం. పిల్లలు పడుకున్నాకో డిస్టర్బెన్స్ లేకుండా మనస్ఫూర్తిగా కనిపెట్టి 10 నిమిషాలు, అరగంట ప్రార్థించడానికి ఒక స్థలం ఈరోజు చాలామంది జీవితాలు ఉండట్లేదు. ఇంట్లో వస్తువులకు స్థలం ఉంటుంది, బీరువాలకు స్థలం ఉంటుంది,
టీవీలకు స్థలం ఉంటుంది, ఏదైనా కొంటే అది ఎక్కడ పెట్టాలో స్థలం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి జనాలకు ఇళ్లల్లో స్థలం ఉండట్లేదు. అందుకనే స్థలం ఇవ్వగలిగితే దేవుడు మన జీవితంలోకి వచ్చి మనం పోగొట్టుకున్న దాన్ని ఇస్తాడు. యాయిరు కుమార్తె విషయంలో మొత్తం ఇల్లంతా గుంపుకూడి ఏడుస్తూ గగ్గోలు పెడుతున్నారు. ఏడ్చి గగ్గోలు పెట్ట దాన్ని బట్టి ఎవరి జీవితంలో కార్యాలు జరగవు కదా. బైబిల్లో కూడా అంటాడు, నువ్వు ఏడ్చడం వల్ల, చింతించడం వల్ల నువ్వు ఎత్తు చేసుకోగలదు, ఉపయోగం లేదు చింత వల్ల. ఆయనకు స్థలం ఇచ్చి, ఆయనకు అవకాశం ఇచ్చి, ఆయనతో సహవాసాన్ని ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన వస్తే పోగొట్టుకున్నది ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దానియేలు దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం, గదిని కేటాయించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన గది. మాకు అన్ని గదులు లేవు కదయ్యా, ఒక్కటే గది. నేను ఈ గది అనట్లేదు. ఒకవేళ దేవుని కృపను బట్టి ఇల్లు కట్టించుకుంటే ప్రార్థన గదిని ఒక ఏర్పాటు చేసుకోండి. మీరు ప్రార్థించడానికి, కనిపెట్టి కూర్చోవడానికి, బైబిల్ చదువుకోవడానికి గది ఉంటే మంచిది. పరిశుద్ధంగా నీతిగా ఆ గదిని ఉంచుకుంటే మంచిది. కానీ తన ఇంటి పై గదిని పై గదిలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేనేమంటానంటే, ఒక్కటే ఇల్లున్నా సరే మీ మంచానికి అటో ఇటో ఒక తావు ఎదుర్కొని ఆ ప్లేస్లో ఒక బెడ్షీటో ఒక చాపనో అక్కడ వేసుకొని పిల్లలు పడుకున్నాకో తెల్లవారుజాను లేచి, వాళ్ళు లేకముందు లేచి ఆయనతో గంట, ఒక అరగంట మనస్ఫూర్తిగా మీ గురించి, మీ కుటుంబం గురించి, ఒకవేళ నేను అంటాను మీరు సంఘం గురించి, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఇబ్బందిని బట్టి, మీ హృదయంలో ఉంటున్న వ్యాధిని బట్టి సంఘం గురించి ప్రార్థన చేయకపోయినా మీ గురించైనా దేవుని సన్నిధిలో కన్నీరు కచ్చేయ, నా కుటుంబం పట్ల లేచి రేయి మొదటి జామున నీ బిడ్డల గురించి ప్రార్థన చేయనట్లుగా ప్రార్థన చేసే ఒక అనుభవంలోకి రాగలిగితే మంచిది. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకొని, ఒక ప్రత్యేకమైన సమయాన్ని, అందుకని అక్కడ దినదినము, అక్కడ యథాప్రకారము దినదినము ముమ్మారు అనే మాట రాయబడింది. దినదినము యథాప్రకారము అంటే ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకున్నాడు, స్థలము కేటాయించుకున్నాడు, తర్వాత ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. అంత మాత్రం కాకుండా ఆ గదిలో ఆయన అందరికీ తెలియబడాలని కాదు, కానీ రహస్యం ముందున్న తండ్రికి ప్రార్థించడానికి వ్యక్తిగతంగా, అది ఎవరికి తెలియదు. కాకపోతే ఈ టైంలో ఆయన ఎక్కడ ఉంటాడంటే ప్రార్థన గదిలో ఉంటాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఈ టైం ఆయన ఉంటాడని అందరికి తెలుస్తుంది. ఆ టైంలో ఎవరు ఉండరు, ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి, రహస్యంగా ప్రార్థన చేసుకోవడం. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రికి అని రాయబడి. సో రహస్యంగా ఆయన ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవసరాన్ని బట్టి ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను, యెహోవా తన ప్రవక్త యొగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని, అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలిపాయిన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ప్రజలకు విడుదల కావాలని ఆశ కలగగానే, అది గ్రంథం వలన చదివి గ్రహించగానే ప్రార్థన మొదలుపెట్టాయి. మరి మన జీవితాల్లో చదివి ఉపవాస ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, కన్నీటి ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, లేకుంటే ఇలా ప్రార్థన చేసి ఇలా పొందుకున్నారు, అలా పొందుకున్నారని వాక్యం విన్న తర్వాత మనం ఏం గ్రహించాం? వాళ్ళకి జరిగింది అని గ్రహించామా? మనం చేస్తే మన జీవితంలో కూడా జరుగుతుందని కనువిప్పు కలిగి అలాంటి స్థితిలోకి మనం వస్తున్నామా? ఎప్పుడైతే ఇర్మియా గ్రంథం చదివాడో 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు విడుదల రావాలి, విడుదల పొందడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే, అయ్యో ప్రభువా, నా ప్రజల పక్షాన్ని నీ కృప చూపించండి. ఆయన వారి పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. ఏంటంట? తన పాపాలు కాదు, ఎదుటి వారి పాపాలను ఒప్పుకోవడం. అసలు బైబిల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఎదుటి వారి పాపాలు ఒప్పుకొని ప్రార్థించిన వారిలో కొందరు మాత్రం ఉంటారు. అది మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, ఇంకా ఎవరు,
మోషే కావచ్చు, ఇంకా నలుగురు మాత్రమే వారి పాపాలు ఒప్పుకొని తాను, ఎవరు, నెహెమ్యా కూడా వారి ప్రభా నేను ఒప్పుకుంటున్నాను నా ప్రజలు తప్పునని. చాలామంది ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారో లేదో, ప్రభా వారి తప్పున వారి వారి తరపున నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నా అయ్యా ప్రభా అని మనం ఎప్పుడైనా వాళ్ళు ప్రార్థన చేస్తామా? అసలు మన పాపాలే మనం ఒప్పుకోము, దాన్ని కవర్ చేసుకుంటాం. మన మనసు గద్దిస్తున్న అది మనం దాన్ని కవర్ చేసుకొని దేవుని సన్నిధి సరిగా ప్రార్థన చేయండి. ఎదుటివారి పాపాలు ఒప్పుకొని ఎదుటివారి భారాన్ని మోసి ప్రార్థన చేసే మనసు ఉంటుందా? ఉండదు. దేవునితో ఒక పరిపూర్ణమైన సంబంధం ఉంటే, నా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధను చెప్పాలి కదా అని ఆలోచన ఉంటుంది. ఆ సహవాసంలో ఉన్న బలం అలాంటిది. నేను రోజు దేవునితో మాట్లాడుతున్నాను, రోజు మన గురించే మాట్లాడతాం. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ప్రార్థన చేయడం మొదలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం మీ గురించే ప్రార్థన చేశారనుకోండి, రోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, నా గురించేనా, నా నా ఇదిగో నా ఇరుగు పొరుగు వారు, నా సంఘం వాళ్ళు బాధపడతాను, తర్వాత మన గురించి వదిలిపెట్టేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అలవాటైపోతుంది. తర్వాత మనం ఎప్పుడో, అయ్యో అంత బాధలో ఉన్నారు, నాకేం బాగానే ఉనక ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, అరే వాళ్ళు విడుదల పొందాలనే ఆశ మనకు పెరుగుతుంది. ఎప్పుడూ ఆ ప్రార్థన కంటిన్యూగా, ఎప్పుడో ఒకసారి కానీ ప్రార్థన చేస్తే మన గురించే కాకుండా ఇంకెవరి గురించి చేస్తాం? మన బాధలు మనలో ఉన్నాయి కదా, అది తీరిపోవాల ఆశ మనకు ఉంది కదా. కాబట్టి మొదట భారము, వేదన, దుఃఖం అనేది మన బాధ తలుచుకున్నప్పుడే వస్తుంది. దాని గురించి నువ్వు కంటిన్యూగా విడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టావు అనుకోండి, 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ భారం గురించి నిశ్చయం నీకు వస్తుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, విడుదల కలుగ చేస్తాడు. అలా నాలాగా బాధపడుతున్నారు చాలామంది ఉన్నారు, నాలాగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది రెగ్యులర్గా ప్రార్థన చేస్తేనే. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు, ఒంట్లో ఉన్న రోగాలు గుర్తొచ్చి వాటి గురించి ఏడ్చడమే సరిపోతుంది. రోజును ప్రార్థన చేస్తే ఇంకా మీ గురించి మీరు ఏడవకుండా ఎదుటి వారి గురించి ఏడవడం ప్రారంభిస్తారు. కారణం ఏంటంటే, నీ గురించి ఏడ్చి ఏడ్చి అయ్యో నేను ఇంత బాధపడ్డాను, ఇంత దుఃఖపడ్డాను, ఇంత నలిగిపోయాను, వాళ్ళు ఇంతే కదా, వాళ్ళు ఇలానే కదా ప్రభువా అని ఎదుటి వారి గురించి మనం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో, యోబు గురించి రాయబడిన మాట అంటే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయన 200గా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన గురించి కాకుండా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు యోబును 200గా దీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన అనేది మన గురించి ఉండాలి, అంతకు మించి ఎదుటి వారి గురించి ఉండాలి. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు జీవితంలో మన ప్రార్థనలన్నీ కూడా, మొట్టమొదటి ప్రార్థన అక్కడున్న వాళ్ళందరినీ చంపాలి. రాజు చెప్పిన కళ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు అందరూ నశించిపోకుండా ప్రార్థన చేశాడు. కళ భావాన్ని చెప్పడానికి ప్రార్థన చేశాడు. అంటే అనేకులు నశించిపోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ మర్మ భావాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు. స్నేహితులు హెచ్చించబడినట్లుగా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో జ్ఞాన వివేకం పొందడానికి ప్రార్థన చేశాడు. ఆ యొక్క రాజ్యంలో ఎలా బ్రతకాలో ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అంతా కూడా రెగ్యులర్గా ఒక ప్రార్థనా గదిని కేటాయించుకొని, ఆ గదిలో ఒక స్థలాన్ని కేటాయించుకొని, కిటికీ తెరిచి, యెరూషలేము వైపు కిటికీ తెరిచి అంటే దేవుని వైపు తన హృదయమైన కిటికీ కావచ్చు, తెరిచి, మోయబడిన మనస్తత్వం కాకుండా తెరవబడిన మనస్తత్వం కలిగిన వాడుగా ఆయన వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేశాడు. రోజుకు 3 ప్రార్థన చేశాడు. మరి మన జీవితంలో ఎలాంటి ప్రార్థన అనుభవం ఉంది? ఏం చెప్తాడు దేవుడు మన గురించి అడిగితే? ఏమంటాడు? ఒకవేళ ఇప్పుడు సడన్గా వచ్చాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఎప్పుడైనా నా కోసం ప్రార్థన చేసావమ్మా, నేను రావాలని ప్రార్థన చేసావా, నాతో మాట్లాడాలని ప్రార్థన చేసావా, నాతో ఉండాలని ప్రార్థన చేసావా, లేకుంటే నీతిగా బ్రతకాలని ప్రార్థన చేసావా, పరిశుద్ధతను కాపాడుకోవాలని ప్రార్థన చేసావా? ఏం ప్రార్థన? ఎప్పుడు మనం దీవించు, ఆశీర్వదించు, కనికరించు, దయ చూపించేవే కదా ప్రార్థనలు. దేవా నాతో ఉండండి అయ్యా, శ్రమలో, ఇరుకైన, బాధ అయిన, కష్టమైన, కన్నీళ్ళైనా సరే నీ సన్నిధి నాతో కూడా ఉండాలని ఆ ప్రార్థన ఉంది కాబట్టి కదా సింహాల బోనుకైనా ధైర్యంగా వెళ్ళగలిగాడు. సింహాల బోనులో ఉంటే దేవుడు తన దూతను పంపగలిగాడు. కాబట్టి ప్రార్థన అనేది ఒక అలవాటు ప్రకారం చేసుకొని, ఒక నిబద్ధత కలిగి, ఒక గదిని కేటాయించి, ఒక సమయాన్ని కేటాయించి రెగ్యులర్గా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు జీవితంలో ఒక లక్ష్యంతో కూడిన ప్రార్థన ఉంది.
ఏంటి ఆ లక్ష్యం అంటే, ఒకసారేమో తన యొక్క స్నేహితులు విడిపించబడాలి, స్నేహితులను ప్రేరేపించాడు, మనం నశించిపోకుండా ఉన్నట్లుగా నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. ఒక సమస్య గురించి కలిసి ప్రార్థన చేయడం, ఏకీభవించి, వాళ్ళు వేరు వేరు స్థలాల్లో ఉన్నా, వేరు వేరు ఇళ్లల్లో ఉన్నా సరే, ఒకే అంశం గురించి ఒక టైంలో కనిపెట్టి ప్రార్థన చేశారు. మరి మనం వేరు వేరే ఇళ్లలో ఉండినా సరే, ఒక టైంలో ఈ టైంలో అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ అంశం గురించి ప్రార్థన చేయాలి అనుకొని మాట్లాడుకొని ప్రార్థన చేస్తారా? ఈరోజు నైట్ నేను 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన చేస్తాను, మీరు ఈ అంశం గురించి ప్రార్థన చేయండి, మీరు ఈ అంశం గురించి ప్రార్థన చేయండి. పగలు కుదిరినప్పుడు 11 నుంచి 12 గంటలకు ఖాళీగా ఉంటాను, ఈ టైంలో నేను ప్రార్థనలో, మీరు ప్రార్థనలో ఉండని చెప్పుకొని ప్రార్థన చేస్తున్నారా? చూడండి, తను ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రార్థన సమయాన్ని తన స్నేహితులు పంచుకొని కలిసి ప్రార్థన చేసేవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ప్రాణం తెగించి ప్రార్థన చేశాడు, ఒక లక్ష్య సాధనతో. ఏంటి ఆ లక్ష్యం అంటే, తన వారి జీవితాల్లో 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇంక విడుదల రావాలి, వాళ్ళు చెర నుంచి విడిపించబడి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళాలి, తిరిగి సంపాదించుకోవాలని ఒక లక్ష్య సాధనతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుడికి ఆయన అంటే బహు ఇష్టం. జవాబు వచ్చేంత వరకు ఆపలేదండి ప్రార్థన. ఆయన ప్రారంభించిన మొదటి రోజు దూతను పంపితే ఆయన జవాబు రావడానికి 21 రోజులు పట్టిందని అంటాడు. మికాయేలు వచ్చి, గాబ్రియేలు వచ్చి అంటాడు, నువ్వు ప్రారంభించిన ఫస్ట్ రోజే నేను పంపబడితేనే, కానీ మధ్యలో ఈ అపవాది ఉన్నాడే, నన్ను నీ దగ్గర రాకుండా చాలా శోధించాడు, మధ్యలో మికాయేలు వచ్చి నాకు హెల్ప్ చేశాడు, కాబట్టే వచ్చి ఇదిగో నువ్వు అడిగిన దాని గురించి జవాబు అని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే జవాబు వచ్చేంత వరకు దానియేలు ప్రార్థన చేశాడు. అది ఒక రోజా 2 రోజులు 21 రోజులు దేవుని సన్నిధి కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఒక స్పష్టమైన జవాబు పొందుకోవడానికి ప్రార్థన చేశాడు. మరి మన జీవితంలో లక్ష్య సాధన ఉండాలి, జవాబు పొందే ప్రార్థన ఉండాలి, ఒక సమయాన్ని కేటాయించాలి. ఇలాంటి ఒక దానియేలు లాంటి ప్రార్థన అనుభవంలోకి మనము రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దానియేలు జీవితంలో దానియేలు ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని కేటాయించాడు, ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించాడు. అది ప్రార్థన రహస్యంగానే చేశాడు. ఆ ప్రార్థనలో లక్ష్యం అనేది ఒకటి ఉంది. అంటే ప్రాణం తెగించి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ కూడా ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ వచ్చిందా చెప్పండి. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే మిమ్మల్ని సింహానుల బోన్లు వేస్తామని ఒక ఆజ్ఞ వచ్చింది. మనం ఏమనుకుంటామంటే, సర్లే దేవుని కూడా తెలుసు కదా, ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమనుకుంటాడు, ముందు మనం బ్రతకాలి కదా అనుకుంటాం. కాదు, అలా అనుకున్నాడా? కాదు. ఆయనతో సహవాసాన్ని ఈ లోకం ఏది నాకు విడదీయకూడదు అనే సంకల్పం ఉంది కాబట్టి ప్రాణం పోయినా, నేను ఎప్పుడు అదే అంటాను, మనం ప్రాణం పోతే దేవునితో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇంకా ప్రాణం గురించి ఆలోచించకూడదు. ప్రాణాన్ని కాపాడుకొని ఈ లోకంలో ఊరికే నీచంగా నికృష్టంగా బ్రతకడం వల్ల ఉపయోగం లేదు. ఎన్నోసార్లు చెప్పిన, ఈజీగా దేవుని సన్నిధి కన్నీరు కాంచి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. లాభం ఏంటి? కుటుంబానికి నష్టం తెచ్చాడండి, కుటుంబానికి శాపం తెచ్చాడు. ఆ రోజు చచ్చిపోయింటే ఆ శాపం వాళ్ళకి వచ్చి ఉండేది కాదు కదా. మనం బతికి మన కుటుంబీకులకు, బతికి మన బిడ్డలకు, బ్రతికి మన వారికి నష్టాన్ని శాపాన్ని తెచ్చి బ్రతుకు ఎందుకు? మనం ఈ క్షణం ప్రాణం పోయినా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు ఎవరు ఆ లాజరు ఉన్నాడు, కురుపులతో నష్టపోతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, కుక్కలు వచ్చి నాకిన బాధతో ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చనిపోగానే దేవదూతలు వచ్చి ఆయన ఎక్కడ తీసుకెళ్లారు? దేవుని దగ్గర తీసుకెళ్లారు. ధనవంతుడు బాగా బతికాడు, పాతి పెట్టబడ్డాడు అని రాయబడింది. మనము ఈ లోకల్ బ్రతికైనా ఇదే నా చివరి క్షణం, ఈ క్షణం నా పరిశుద్ధతని కాపాడుకోవాలి, ఈరోజు నా పరిశుద్ధత కాపాడుకోవాలి, ఈరోజు ఒకవేళ దేవుని రాకడైనా నేను ప్రాణం పోయినా సరే దేవునితో ఉండాలనే అనుక్షణం ఆలోచనతో బ్రతకగలిగిన వాళ్ళే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు, నీతిగా బ్రతకడానికి ఆరాటపడతారు. ఆ ఆశ ఆరాటం లేకపోతే ఏదో ఒక విధంగా రాజీ పడిపోయి లోకం బ్రతుకుతాడో ఉపయోగం లేకుండా పోతుంది. అందుకనే ఒకటి సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? అన్నీ సంపాదించుకొని నరకానికి పోతే ఏమైనా లాభమా? ఏం లేదు. ఏమీ లేకపోయినా ఈ లోకంలో పరలోకానికి పోవాలి, ఇంకా తంటలు. దానియేలు కూడా ప్రాణం మీదకి వచ్చినా సరే, ఆజ్ఞ బయలుదేరిన వచ్చినా సరే, అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? ఇట్టి శాసనము. ఏంటి ఆ శాసనము?
7వ వచనం కింది భాగంలో ఉంటుంది. ఏమని అంటే, ఎట్లనగా 35 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనను మానవుని యొద్దని ఎవడును ఏ మనవి చేయకూడదు అని శాసనం ఉంది. ఒకవేళ చేస్తే వాడు సింహాల గుహలో పడుద్రోయబడతాడు అని చెప్పిన, ప్రాణం మీదకి వచ్చిన ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలుకు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదిన ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగా దిగి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతించి, మనం ఎప్పుడు స్తుతిస్తాం? ఆనందంలో స్తుతిస్తాం. దేవుని స్తుతిస్తున్నాడు. ఒక్క రోజు కూడా ఉండలేకపోయాడు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా. ఏమవుతుంది? 40 రోజులు మనం ఏమనుకుంటే కుదరలేదు, నాకు అవకాశం లేదు, ఎవరు సహకరించలేదు, అన్నీ కూడా మనం ఎస్కేప్ తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. ఈయన కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంది. అప్పటికి ఒక అధికారంలో ఉన్నాడు, ఎవరు ఏమన్నారు, కానీ దేవునికి సన్నిధి సహవాసాన్ని మాత్రం, ప్రార్థనను మాత్రం పోగొట్టుకోలేదు. మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? కుటుంబాలు బాగుపడాలి, కుటుంబాలు కట్టబడాలి, బిడ్డల జీవితాలు బాగుపడాలని ఒక లక్ష్యం. వాళ్ళు బాగుపడేంత వరకు, ఒక కార్యం జరిగేంత వరకు, ఒక క్రియ జరిగేంత వరకు విడవక అదే టైంలో ఆయన సన్నిధిలో పట్టుకొని, కాళ్ళు పట్టుకొని ప్రతిరోజు. అందుకని అంటాడు, ఒక అన్యాయస్తుడే యజమాని దగ్గరికి ఒక అభాగ్యురాలు వెళ్ళి రోజు, అయ్యా నాకు న్యాయం తీర్చు అంటే ఒకరోజు విసికి అయినా సరే ఆయన ఆమెకు న్యాయం తీస్తాడు కదా. అట్లా విడవక నిత్యము దేవుని సన్నిధిలో అడుగుతుండాలి. మనం ఒకరోజు 2 రోజులు చేసి దేవుని చిత్తం కాదు ఉంటే జరిగేది అనుకొని మనల్ని మనమే సమాధానించుకొని సరిపుచ్చుకొని ప్రార్థన మానేయకుండా తేల్చుకునేంత వరకు, ఫలితం వచ్చేంత వరకు, దేవుని చిత్తం తెలియజేయబడేంత వరకు మన దేవుని సన్నిధి కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. అలా ప్రార్థన చేసిన వ్యక్తి దానియేలు. మరి ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రార్థన మాత్రం ఆపలేదు, సాకులైతే చెప్పలేదు. మరి మనమైతే ఆరోగ్యం సహకరించలేదు. నేను అంటాను, నీకు ఆరోగ్యం సహకరించలేదు, మంచం మీద పడుకో, కళ్ళు మూసుకో, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. నీకు ఆరోగ్యం సహకరించినప్పుడే, అంతేగాని తిని బాగా నిద్ర వస్తుంటే పడుకొని ప్రభువా సారీ ప్రభా అనుకుంటే ఇలాంటి ప్రార్థన కాదు. మనం పరుండి ప్రాణప్రియుని వెతుకుతే ఆయన లేచి వెళ్ళిపోతాడు. మన పరుండి కాదు కదా వెతకాల్సింది. అంటే ఆరోగ్యం సహకరించలేని స్థితిలో మనము అలాంటి సమయంలో దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తాడేమో, కానీ ఖచ్చితంగా కూర్చొని, మంచం మీదైనా కూర్చొని, బిడ్డలందరి చేతులు పట్టుకొని ఒక నిమిషం కుటుంబ ప్రార్థనలో పడుకునే ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందని చేయి అందరు పట్టుకొని మనం చేస్తుంటే పిల్లవాడికి కూడా అర్థమవుతుంది, ఓహో ఇలా ప్రార్థన చేసుకోవాలేమో, ఇలా మనం అడగాలేమో, ఇలా మనం చేసుకోవాలేమో. మనం ప్రార్థన చేసేది కూడా ఎదుటి వారికి కూడా అర్థమైపోతుంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మన బిడ్డలు కూడా అర్థం, ఓహో మన సంఘంలో ఇలాంటి వారి గురించి మా అమ్మ మా నాన్న ప్రార్థన చేస్తున్నారు, ఇలా చేయాలేమని బిడ్డలకు కూడా అర్థమవుతూ ఉంటుంది, చిన్న బిడ్డలకు అర్థమవుతూ ఉంటుంది. మా బ్లెస్సింగ్ అడగండి, వాడు చెప్తాడు ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తారు. మీ నాన్న నైట్ టైం మీరు చేతులు పెట్టుకుని ప్రార్థన చేస్తారంట కదా, అడగండి, చెప్తాడు, మొత్తం లిస్ట్ చెప్తాడు. అంటే వాడికి తెలియాలి, ఓహో మనం ఇట్లా భారం కలిగి ఇల్లు ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేయాలి. అందుకనే ఎవరైనా బాగలేని వాళ్ళు అంటే బాగుంది అమ్మమ్మ, బాగుందా నానమ్మ, లేకుంటే ఆయన అడుగుతూ ఉంటే కారణం ఏంటి? ప్రార్థన చేస్తున్నా కాబట్టి, వాళ్ళకి అర్థమవుతుంటుంది కాబట్టి. మనం అట్లా ప్రార్థన అనేది నేర్పుకోవాలి, పిల్లలకు చెప్పుకోవాలి, మనం చేయాలి, ఒక సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయాలి. తలలు వంచండి, ఒక ప్రార్థన అనుభవంలోకి నన్ను తీసుకురండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. తలలు వంచిన మనం దానియేలు లాంటి, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని అనబడిన స్థితిలోకి మనం వచ్చినట్లుగా, పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా ఏ స్థితిలోని ప్రార్థనను మాత్రం విడవకుండా, ప్రాణం మీదకి వచ్చినా సరే ప్రార్థన మరవకుండా, ఆయన సన్నిధిలో నుంచి దూరం కాకుండా ఆ వ్యక్తిగతమైన ప్రార్థన సంబంధాన్ని కొనసాగించగలిగినటువంటి వారితోనే దేవుడు మాట్లాడతారు. ఏదైనా సరే ప్రార్థనలో నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. దాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశీలించుకోగలుగుతావు, సరిదిద్దుకోగలుగుతావు, ఎదుటి వారి గురించి ప్రార్థన చేయగలుగుతావు. అలా వ్యక్తిగతమైన ప్రార్థన సంబంధం నీకు లేకపోతే భక్తిలో స్థిరంగా నిలబడలేవు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనస్ఫూర్తిగా ఒక తీర్మానం చేసుకో, ఈ టైం నాకు కుదిరే టైం, ఈ టైం నాకు అవకాశం ఉన్న టైం, ఈ టైం మా ఇంట్లో ఎవరు ఉండరు, ఈ టైం నాకు కుదురుతుంది, కుదుర్చుకొని నిలబడి ఆయన సన్నిధిలో రా ప్రభువా నీతో పాటు నేను
కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి నా బాధ చెప్పుకుంటాను పిలుచుకొని ప్రార్థన చేసే అనుభవంలోకి ప్రతి ఒక్కరికి వచ్చినట్లుగా ప్రభువా అలాంటి ప్రార్థన అనుభవంలోకి మనం దానియేలులాగా బ్రతకడానికి సమకూర్చుకొని సమయాన్ని కుదుర్చుకొని ఒక టైంలో ఒక ఇంటిలో ప్రభువా ప్రతిరోజు నీతో ప్రార్థన సహవాసం చేయనట్లుగా ప్రభు ఒక మంచి మనసు నాకు దయచేయండి. నాకు కుదరట్లేదు, ఉద్యోగము, పిల్లలు, కుటుంబము, తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు, ఈ భారం ఎక్కువ అవుతుంది అని నిర్లక్ష్యాన్ని మనం ఒక టైంని కేటాయించుకుందాం. ఒక టైంని ఈరోజు నువ్వు ప్రార్థనలోనే ఈ టైం నాకు అనుకూలమైన టైం ప్రార్థన చేసుకుంటాను, ఒక గంట ప్రతిరోజు ప్రియులారా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రభు అని మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకుంటే ఎంత మంచిది. నువ్వు ప్రార్థన పూర్వక బలంగా ఉంటావు, నీ స్నేహితులను రక్షించుకోగలుగుతావు, నిన్ను కాపాడుకోగలుగుతావు, శోధన జయించగలుగుతావు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతకగలుగుతావు. ఈ లోకంలో దానియేలు లాంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రార్థన అనుభవంలో మనకు ముందుకు కొనసాగినట్లుగా ప్రభువా దానియేలు లాంటి ప్రార్థన అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభువా. ఒక స్థలం కేటాయించుకొని, ఒక సమయం కేటాయించుకొని, ఒక గది కేటాయించుకొని ప్రతిరోజు అనుదినం ఒక అలవాటు ప్రకారంగా నీతో ప్రార్థన సహవాసం గడిపి ఒక కృప నాకు ఇవ్వండి ప్రభువా, ప్రార్థన బలంతో ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప చూపించండి ప్రభువా అని ఈరోజు వ్యక్తిగతంగా దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా సంఘంలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.